నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని వెల్లడి. ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రెండు నెలల్లో యూనిట్లు 100% గ్రౌండింగ్ చేయండి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు నివారించడానికి 3 రైల్వే ఫ్లైఓవర్ మంజూరు ప్రకటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వైకాపా ప్రభుత్వ అరాచక విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విష వలయంలోకి తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తూ ఉందని అప్పట్లో తాము వ్యక్తం చేసిన ఆందోళనకు ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక 2025లోని ముఖ్యాంశాలను విశ్లేషిస్తూ 2014, 2015 నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 2018, 2019 నుండి 2023, 2024 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో అది ఎలా క్షీణిస్తూ వచ్చిందో సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను, ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్లు కదా పోయిందని? 5 ఏళ్లు కాదు పోయింది, 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్ళు వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్.
దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. దేర్ నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నాను, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి, అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ గుజరాత్ ని పంజాబ్ చేసేవాళ్ళు, బీహార్ చేసేవాళ్ళు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామంలో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. రాష్ట్రంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గత ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఈ రోజున ప్రారంభించిన యువగలం పాదయాత్ర ప్రపంచంలో సాగిందని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. రోజుల్లో ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చేసిన అరాచకాలతో ఎవరు కూడా బయటకు వచ్చి స్వాగతం కూడా పలకని పరిస్థితి, ఎవరు కూడా ప్రతి నమస్కారం పెట్టలేని పరిస్థితి. కానీ వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకొచ్చి, చైతన్యం తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి ఒక ఆదరణతో మా యువగలం ఆ రోజున ముందుకు వెళ్ళింది. ఆ ప్రజా ఆదరణ చూసి అప్పటి ముఖ్యమంత్రి భయపడి జియో నెంబర్ 1 తీసుకొచ్చి ర్యాలీలు వద్దు, స్పీచ్లు వద్దు అని ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఆఖరికి రోడ్డు మీద స్టూలు వేసుకుని స్టూల్ మీద మాట్లాడినా కూడా ఆపినట్టు పరిస్థితి. అన్నీ కూడా అధిగమించి, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అట్లనే అధిగమించి ప్రతి ఒక్క పేదవాడి గుండెని హద్దుకునే విధంగా యువగలం సాగింది. ఈ రోజున మరి ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి యువగల పాదయాత్ర ఫలితంగా ఈరోజు ప్రభుత్వం రావటం, మరి అప్పుడు తెలుసుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో అలాగే కూటమి నాయకులతో కూడా చర్చించి ఎప్పటికప్పుడు ఒక మంచి పేదవాడికి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే వాళ్ళు అరాచకాలు చేశారో, ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం రెవెన్యూలోనే, మా డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నాం. మేము ఈ సదస్సులు చేసి మేము ఇప్పటికి 4 సార్లు ప్రజల్లోకి వెళ్ళాం. రీసర్వే విషయం కావచ్చు, లేదా భూ సమస్యలపైన సదస్సులు అవ్వచ్చు, మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా వీరు చేసిన అరాచకాలు, ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని, అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్ ప్రెషర్లో ఇలా ఎలా మారుస్తాడు అనేది అర్థం కానటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఏదైతే మాకు ఈ సదస్సుల ద్వారా, లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము. తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా, అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా, అలా అని చెప్పేసి వచ్చినటువంటి 60-70% అన్నీ కూడా జెన్యూన్ అయినటువంటి సమస్యలు కూడా కాదు. దాంట్లో 30-40% నాన్ డూయబుల్ అండ్ నాన్ జెన్యూన్, అవి కూడా మేము సెగ్రిగేట్ చేసుకుంటున్నాము. ఏదైతే చేయలేమో, ఎందుకు చేయగలేమో అవి కూడా స్పీకింగ్ ఆర్డర్గా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఒక మెరుగైన జీవితం ఇవ్వాల లక్ష్యంతోనే
మా ముఖ్యమంత్రి గారు కానీ, మా యువ నాయకుడు కానీ, మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న పథకాలను సకాలంలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే 2 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే యూనిట్లు 100% గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇటీవల రిటైర్ అయిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోల భాస్కర్ స్థానంలో సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుతున్న పలు పథకాల అమలు తీరు తెన్నులపై చర్చించారు. రాబోయే 2 నెలల కాలం ఎంతో విలువైందని, లబ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా వివిధ స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా రుణాలు త్వరితగతిన మంజూరు చేయించి యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొట్టడం, తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం, అలాంటి సమయంలో ఈ రాష్ట్రం కోసం తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, బాలకృష్ణ గారి ఆశీస్సులతో నేను పాదయాత్ర చేయాల్సిందే. ఈ రాష్ట్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. యువగలం పాదయాత్ర మొదలు పెట్టాలన్నప్పుడు నిజంగా అందరూ భయపడ్డారు. ఎక్కడ ఏ సమస్యలు వస్తాయో. నిజంగా భువనమ్మకి, బ్రాహ్మణమ్మకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాక్షసుల మధ్య ఆ నందమూరి ఆడపడుచులు, నారావారి కోడళ్ళు వీర తిలకం దిద్ది, ఎందుకంటే ప్రజల కోసం అహర్నిశలు పోరాడే కుటుంబం, పోరాటం ఆవేదన పడే కుటుంబం నారావారి కుటుంబం, నందమూరి కుటుంబం. వారు వీర తిలకం దిద్ది ప్రజల కోసం ప్రజల్లోకి పంపించారు. నిజంగా వారికి కూడా నియోజకవర్గం తరఫున, రాష్ట్రం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన రోజు విశేషమైన జనంతో మనం మొదలుపెట్టాం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అదరం బెదరం చెదరం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కనీసం స్టూల్ వేసుకోవాలన్నా, మైకు పట్టుకోవాలన్నా కూడా ఎన్నో విధాలుగా బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, అంబేద్కర్ రాజ్యాంగం చేతిలో పట్టుకొని సుమారుగా ఉమ్మడి 11 ఉమ్మడి జిల్లాలు, మరి 97 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా 232 మండలాలు, 2097 గ్రామాలు, అదేవిధంగా 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత యువగలం అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ప్రతి క్షణం ఆ రోజు కూడా ఆ యువగలం పాదయాత్ర చేసేటప్పుడు కూడా అక్కడ మహిళలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, గ్రామీణ స్థాయి నుంచి తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే రాయలసీమలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇలా జోన్ వైజ్గా కోస్తాలో ఏ సమస్యలు ఉన్నాయని సూక్ష్మంగా పరిశీలించి అక్కడికి వాళ్ళ సమస్యను పరిష్కారం ఏ విధంగా చేయాలి అని రీసెర్చ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. నిజంగా మాకందరికీ గర్వంగా ఉంది, స్ఫూర్తిగా ఉంది. నారా లోకేష్ గారు పాదయాత్ర చేయగలరా అంటే, పాదయాత్ర అందరికన్నా ముందు యాక్టివ్గా కూడా సాయంకాలమైనా ఇంకా సమస్యలు తెలుసుకునే విషయంలోనే ముందుంజు ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, ఆ రోజు పాదయాత్ర సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అహర్నిశలు కష్టపడుతున్న నాయకులు నారా లోకేష్ బాబు గారు. ఆ రోజు నారా లోకేష్ పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక తట్ట మట్టి తవ్వలేదని ఆయన విమర్శించారు. పోలవరం కెనాల్ పనులపై నగరంలోని జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భూసేకరణ పునరావాసం నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్ర చర్చ జరిగినట్లు తెలిపారు. నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం అందించలేదని ఆయన ఆరోపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా పనుల్ని జగన్ ప్రభుత్వం ప్రీ క్లోజర్ చేసినట్టు తెలిపారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎంసీ వెంకటేశ్వరరావు, ఆర్ఎండ్ఆర్ కమిషనర్ అధికారులు మరియు ప్రాజెక్టు సిఎస్సీలు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014, 19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పుష్కర పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి 3 రైల్వే ఫ్లైఓవర్ను మంజూరు చేయించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పేమసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఇప్పటి వరకు తెచ్చిన గుంటూరులోని శంకర్ విలాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెనకు తోడు తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో వంతెనను తీసుకొచ్చినట్లు తెలిపారు. దీనివల్ల పెదపలకలూరు, పుల్లడి గుంట్ల, పేరేచెర్లను కలవడానికి వీలవుతుందన్నారు. 41 కోట్ల విలువైన ఈ వంతెనకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఆమోదం తెలిపిందని తెలిపారు. మరో 3 వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ 3 వంతెనకు కేంద్ర ప్రభుత్వమే 100% నిధులను భరిస్తోందని తెలిపారు. 3 నెలల్లోగా వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్ ఏంటనేది
3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్, ఇవి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ, గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా రెండోది దావోస్ పర్యటన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు. దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను. ఇంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటివి ఈ దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక 6 పాలసీస్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో, మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పట్టణాల్లో, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకని కేబినెట్లో చేసిన తీర్మానం వెంటనే అమలుని టిడ్కో గృహాల లబ్ధిదారులకు కేటాయించాలని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాసరి భవన్ జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో జనవరి 15న చేసిన తీర్మానం ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాల మంజూరు కోసం చేసిన కేబినెట్ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని, పేదవాడి సొంతింటికల సహకారం చేయడానికి కట్టిన టిడ్కో గృహాలు తక్షణమే మౌలిక సదుపాయాలన్నీ కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. మీరు ఎన్నికల వాగ్దానం అమలు చేశారు, దానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్లనే సిపిఐగా ఈ రోజున పేదవాడి సొంత ఇంటికల సహకారం కావాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో 1,80,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు రేపు తిరువూరులో 28వ తేదీన అర్జీదారులతో ఆర్టీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే 7వ తేదీన జగ్గైపేట, నందిగమ్మ, అలాగే ఇంకా అనేక విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఈ అర్జీదారులతోటి ఇప్పటికే ఆల్రెడీ విజయవాడలో వేలాది మందితోటి అర్జీదారుల సమర్పణ కార్యక్రమం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ అర్జీదారుల వినతి పత్రాలు కేబినెట్ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలి, మేనమేషాలు లెక్క పెట్టకుండానే. దానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 29 ఫిబ్రవరి 9 వరకు సాగే అర్జీదారుల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో అన్ని పార్టీ శ్రేణులు అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో మీ ఇంట్లో అశుభం జరుగుతుంది, శాంతి పూజలు ప్రముఖ దేవాలయాల్లో చేస్తారు అని గ్రామస్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకుని ఉడాయించే దొంగ స్వామీజీని ఎట్టకేలకు చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజిబీడ్ సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం అరుగులనుపేటలో ఆ దాబా ఇంట్లో వారి అల్లుడు చనిపోయాడని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి మీ ఇంట్లో పెద్ద మనిషి కూడా చేతబడులు చేశారు, దాని వలన మీ అల్లుడు చనిపోయాడని చెప్పి మరల కుమారుడికి గండం ఉందని చెప్పి అది తొలగిపోవాలంటే విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు చేయాలని మాయమాటలు చెప్పి 61,000 రూపాయలు నగదు తీసుకుని సంక్రాంతి పండుగకు అంతరంలో పూజ సామాగ్రి పంపుతామని చెప్పి మోటార్ సైకిల్ పై పరారయ్యాడు. అంతేకాకుండా గతంలో 8 నెలల క్రితం నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటికి వెళ్లిన స్వామీజీ మీ చిన్న కొడుకు జీవితం బాగోలేదు, అతనికి శాంతి పూజలు చేయాలి, సమ్మక్క సారక్క దేవాలయంలో చేస్తే అతని జీవితం బాగుంటుందని మాయమాటలు చెప్పి 26,400 రూపాయలు నగదు తీసుకుని పరారయ్యాడు. ఇరువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు 2 కేసులు నమోదు చేసి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ స్వామీజీ అయిన తూరపాటి బాలయ్య కోసం గాలింపు చేపట్టి నేడు ఉదయం చాట్రాయి నుండి పోలవరం వెళ్లే రహదారిలో బైక్ పై ప్రయాణిస్తూ పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద రేకు బిళ్లలపై బంగారం కోటింగ్ వేసిన బిళ్లలను మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రజలు ఎవరూ కూడా దొంగ స్వామీజీలను నమ్మి మోసపోద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ స్వామీజీలు కానీ సంచరిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని, ఈ దొంగ స్వామీజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలిపారు. ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుండా కనబడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తూరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి మండలం, ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే మేము పూజలు చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తరచుగా మనం చూస్తున్నాము. అలాంటి వాటిని నమ్మకూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమ్మీడియట్గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. మన ఈ యొక్క పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి, ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. నిడమరు సమీపంలో విమానాశ్రయం నిర్మించాలని అటల్ జనసభ వ్యవస్థాపకుడు మైల శ్రీనివాసరావు కోరారు. ఆయన ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ గుంటూరు మధ్య ఐటీ పార్కు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉందని తెలిపారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో విమానాశ్రయానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, మీడియా లీడర్స్కు నమస్కారం. నా పేరు మైల శ్రీనివాసరావు, మంగళగిరి అటల్ జనసభ అధ్యక్షుడి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మంగళగిరిలో ఎయిర్పోర్టు
నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1985-90 కాలంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే అక్కడ ఏరియాలో ఎన్ఆర్ఐ దగ్గర ఉంది. రాజధాని పరిధిలో ఉన్నటువంటి నిడబారు గ్రామం, ఆ గ్రామం దగ్గర కొండ దెబ్బ ఉంది, సమానంగా ఉంది కొండ దెబ్బ. ఆ దెబ్బ నేల స్వభావం బాగున్నది. ఆ ఏరియా చూసింది 1995 ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు ఎంపీ గారు అయినటువంటి రాయపాటి సాంబశివరావు గారు ఆ ఏరియా చూసి ప్రతిపాదనలు పంపాడు ఆ రోజు 95 ఆ కాలంలో. అప్పుడు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశాడు ఆయన. అక్కడ అంటే రాజధాని పరిధిలో మంచి నేల, శాంపిల్ కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. శాంపిల్ తీసుకెళ్ళి అంటే ఆ శాంపిల్ జీపీఆర్ ఆమోదించలేదు. ఎందుకని రాయపాటి సాంబశివరావు గారు అప్పుడు ప్రతిపాదన పంపించారు. ఆ తర్వాత గల్లా జయదేవ్ గారు వచ్చారు. 10 ఏళ్ళు ఏం పట్టించుకోవాలా, ప్రభుత్వాలు పట్టించుకోవాలా. ఎందుకంటే అక్కడ విమానాశ్రయం పడితే అక్కడ పల్నాడు జిల్లాకు, మళ్ళీ బాపట్ల జిల్లాకు, ప్రకాశం జిల్లాకు అది దగ్గరగా ఉంటుంది. గన్నవరం అంటే దూరంగా ఉంది. ఆ ఏరియాలో ఎయిమ్స్ ఉంది, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. అంతేకాకుండా మరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఉంది అక్కడ. ఆ ప్రాంతాల్లో అన్నీ సౌకర్యంగా ఉంది. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి మంగళగిరి జంట నగరాలుగా అభివృద్ధి చెందుతుంది. 2 నగరాలు కలిసిపోతున్నాయి. నగర ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వివరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో నివసిస్తున్న పలువురు వివిధ సమస్యల్ని పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆర్జీలు అందించారు. వచ్చిన ఆర్జీలను కమిషనర్ పరిశీలించి సంబంధిత సెక్షన్ అధికారులకు పంపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఈ వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలు తక్షణమే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వేదికను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. పీజీఆర్ఎస్ ఇష్యూస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడం జరుగుతుంది. హెచ్ఓడీస్ కూడా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పర్సనల్గా పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం అర్థం చేసుకుని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని వెల్లడి. ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రెండు నెలల్లో యూనిట్లు 100% గ్రౌండింగ్ చేయండి. అధికారులను ఆదేశించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు నివారించడానికి 3 రైల్వే ఫ్లైఓవర్ మంజూరు. ప్రకటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.